ఎట్టి పరిస్థితిలో నీ ప్లాన్ ఫెయిల్ కాదన్నా. అది మనం చేసే ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనం అనుకున్న పని పూర్తి చేయగలిగినప్పుడే మన ఎబిలిటీ ప్రూవ్ అవుతుంది. ఎస్ అంకుల్ అంకుల్ అంకుల్. నేను నీకు అంకుల్ని కాదు, అన్నని. అన్నయ్యలు ఎక్కడైనా ఇంత పెద్దగా ఉంటారా? ఇంతే ఉంటారు. నువ్వు మా డాడీ కన్నా పెద్దగా ఉన్నావు. నువ్వు నాకన్నావేంటి? నిజంరా, నేను నీకు అన్ననే. నీ బర్త్డే ఇప్పుడు చెప్పు. జూన్ 6. నాది మే 1. అంటే నేను నీకన్నా జస్ట్ 1 month 5 days పెద్ద, అంతే. మే 1 అంటే మే డే. ఆ, దట్ ఈస్ హాలిడే. సెలవు రోజు ఎలా పుడతావమ్మా? మనుషులు పుట్టడానికి చావడానికి సెలవులు ఉండవు తల్లి. ఈ అంకుల్ కూడా అన్నేనా? ఎస్, చిన్నన్నా. చిన్నన్నా? అంకుల్ డిస్టర్బ్ చేయదని చెప్పానా? పర్వాలేదులేమ్మా. ఎల్లిపాయ కారం. వెళ్ళిపోయి కారవా? చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా అమ్మ అదే చేసేది. దానికోసమైనా నాకు జ్వరం రావాలనుకునేవాడిని. తిని చాలా రోజులైంది. ఎందుకో ఈరోజు తినాలనిపిస్తుందమ్మా. చేస్తానన్నా. మీరు కాళ్ళు చేతులు కడుక్కునేలోపు రెడీ అవుతుంది. డాడీ వచ్చారు, డాడీ వచ్చారు, Very good. డాడీ వచ్చారు. మనం ఆత్మరక్షణలో ఉండబట్టే శత్రువు మనల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టగలుగుతున్నాడు. అవన్నా పరిణామాలు ఎలా ఉన్నా వాడిని తీసేయడమే కరెక్ట్. అన్నా, శత్రువుని డిఫెన్స్ లో పడగొడితే తప్ప మనం ఏమీ చేయలేం. అన్నా తిందామా? చలో తొందరగా వేయమ్మా. నాకొద్దు ఎసిడిటీ. అన్నా, నువ్వు మాతో ఎప్పటికీ ఇక్కడే ఉంటావా? నిన్ను చూస్తుంటే ఇక్కడే ఉండాలని ఉందమ్మా. కుదరదు తమ్మి. 10 రోజుల తర్వాత నువ్వు ఊరు మారాల్సి ఉంటదేమో. ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండు. సరే అన్న. కనీసం 1 సంవత్సరం దాకా ఎవరు కనబడద్దు. మంచినీళ్ళు తాగన్నా? మంచినీళ్ళు తాగుతామి. అన్నా ఏమైందన్నా? పాపం లోపల తీసుకెళ్ళు, పాపం లోపల తీసుకెళ్ళు. రామకృష్ణ, నన్ను క్షమించన్నా. మంచినీళ్ళు తాగుతారా? రామకృష్ణ ఇక్కడ బతికే ఉన్నాడు. ఇంతకి నన్ను గుర్తుపట్టారా లేదా? 4 రోజులు దాటితే నీ శవాన్ని కూడా ఎవ్వరూ గుర్తుపట్టరు. నా మీదంత కోపమా లేక నేనంటే భయమా? భయమా?
చేతిలో ఆయుధాన్ని పట్టుకుని చుట్టూరా సాయుధ బలగాల్ని పెట్టుకొని కూడా నన్ను కట్టేసి మాట్లాడుతున్న నువ్వు భయం గురించి నాకు చెబుతున్నావు. పిరికి పంద, ధైర్యం ఉంటే కట్లు విప్పి చూడ. మీ మాటలు విని రెచ్చిపోవడానికి నేను తీవ్రవాదిని కాదు. ఎనీహౌ, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి గొప్పగా విన్నాను. మీ లైఫ్ అంతా పూర్తిగా తెలుసుకున్నాను. నెల రోజుల క్రితం చేరిన మిలిటెంట్ కూడా 3-4 లక్షలు సంపాదించుకున్న ఈ రోజుల్లో సంస్థలో అగ్రనేతగా ఉండి కూడా మీరు డబ్బు కూడబెట్టుకోలేదంటే రియల్లీ ఐ అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. నీ ప్రశంసలకి లొంగనికి నేను పోలీసునుగాను. ప్రశంసించడం కాదు, నిజం చెప్తున్నాను. విప్లవం కూడా వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో సైతం మీరు ఇంకా ఇంత స్వచ్ఛంగా మచ్చలేని జీవితం గడపడం నిజంగా విచిత్రం. నేనంత మంచోన్ని అనుకున్నప్పుడు ఎందుకు బంధించిర్రు? మీ మీద గౌరవంతో. మీరు నడుస్తున్న దారి మంచిది కాకపోయినా మీరు మంచివారని నాకు తెలుసు. ఎస్, మీరు గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వారు. అందుకే అవకాశం ఉన్నా మిమ్మల్ని చంపకుండా పట్టి తెచ్చాను. తులసి మొక్క ఉండవలసింది అడవిలో కాదు, ఊర్లో. ఈ విషయం మీకు నచ్చజెప్పడానికే ప్రాణాలకు తెగించి మిమ్మల్ని పట్టుకొచ్చాను. నీ దగ్గర ఇన్ని విద్యలున్నాయి. సి మిస్టర్ అశోక్, నాలాంటి తులసి మొక్క అడవిలో ఉన్న ఎవ్వనికి నష్టం లేదు, కానీ నీలాంటి గంజాయి మొక్కలు ఊర్లలో ఉండడం అంత మంచిది కాదు. నీ మాటల గారడితో నన్ను మార్చలేవు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నన్ను ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉంచినావు? నా నుంచి ఏం ఆశిస్తున్నావు అది చెప్పు. ప్రాక్టికల్గా ఆలోచించండి. 3 దశాబ్దాల మీ ఉద్యమం ఎన్ని మలుపులు తిరిగిందో గమనించండి. 30 సంవత్సరాల క్రితం అంటే భూస్వామ్య వ్యవస్థ ఉండేది. ప్రజల మీద దౌర్జన్యాలు, అత్యాచారాలు జరిగేవి. సామాజిక వివక్షకు, శ్రమ దోపిడీకి గురయ్యి అట్టడుగు వర్గాల ప్రజలు దుర్భర జీవితాన్ని గడిపేవారు. అప్పుడు మీరు ప్రారంభించిన సాయుధ పోరాటానికి ఔచిత్యం ఉంది. మీ పోరాటం వల్ల ప్రజలకు మేలు జరిగిందని నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆనాటి అత్యాచారాలు లేవు, అంటరానితనము లేదు, శ్రమ దోపిడీ లేదు, సామాజిక వివక్ష లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానులే. ప్రజల హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలున్నాయి, చట్టాలున్నాయి. నువ్వు చెప్పే చట్టాలు, న్యాయస్థానాలు 30 సంవత్సరాల కింద కూడా ఉన్నాయి. కానీ ఆనాడు ప్రజల్లో చైతన్యం లేదు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, అవగాహన పెరిగింది. వారి హక్కుల్ని వారే పరిరక్షించుకోగలుగుతున్నారు, వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలుగుతున్నారు. ప్రజల గురించి మీరు ఇప్పుడు ఆయుధాలు పట్టి పోరాటం చేయవలసిన అవసరం లేదు. శభాష్! ప్రజలంతా హాయిగా ఏ దౌర్జన్యాలు లేకుండా బతుకుతున్నప్పుడు మీ పోలీసులు మాత్రం ఎందుకు అనవసరంగా ఖర్చు దండగా? మేము వాళ్ళని పరిరక్షించడానికి పనిచేస్తున్నాం. మేము ప్రజలను రక్షించడం కోసం పోరాటం చేస్తున్నాం. సి మిస్టర్ అశోక్, మీకు చట్టాలు ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యం. మీరు చెప్పినట్టుగా ఏ దౌర్జన్యాలు జరగని, ఏ వివక్ష లేని ఒక్క గ్రామాన్నైనా చూపగలరా? పోనీ మీ ప్రభుత్వ చట్టాలు, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు సగమైన అమలు జరుగుతున్న ఒక్క ఊరునైనా చూపగలరా? మీరు ఇంకా 30 సంవత్సరాల క్రితం నాటి సమాజాన్నే ఊహించుకుంటున్నారు. ప్రజలకు దూరంగా అజ్ఞాతంలో ఉండే కన్నా ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి చూడండి. సమాజంలో ఎంత మార్పు వచ్చిందో మీకే తెలుసు. ప్రజలకు దూరంగా ఉంది మీరు. మీకు ప్రతి నెల టెన్షన్గా వేలకు వేల జీతం, లక్షల లక్షల లంచం వస్తుంది కాబట్టి మీలాగే ఏ సమస్యలు లేకుండా ప్రజలు కూడా ఉన్నారనుకుంటున్నారు. మీరు చెప్పిన స్వాతంత్రం వచ్చి 54 సంవత్సరాలైనా ప్రజలకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇళ్ళు లేవు. అందుకే పేద ప్రజలకు ప్రభుత్వం చౌక ధరలకే నిత్యావసర సరుకులు అందిస్తోంది. మీరు విదిలించే మెతుకులు తిని బతకడానికి ప్రజలు యాచకులు కారు. అయినా మీ సరుకులు ఎవరికి అందుతున్నాయో ఏ డీలర్నైనా పిలిపించి రోకలెక్కించి కనుక్కో. ప్రజలకు ఉపాధి కావాలి, పని చేసుకుని బతికే అవకాశం ఉండాలి. కరెక్ట్. మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రజలంతా అలా హాయిగా బ్రతకాలంటే వాళ్ళని చైతన్యం చేయాలి. అందుకే ప్రజల మీద ప్రేమ ఉన్న నీలాంటి వాడు ప్రజా జీవితంలోకి రావాలి. ఇప్పుడు మేమున్నది ప్రజల మధ్యనే. జాతి సంపదను ధనవంతుల చెర నుండి విడిపించి మీరు కాలరాస్తున్న హక్కుల్ని ప్రజలకు అందించి అందరూ సమానంగా బతికే సమాజాన్ని సాధించే వరకు మా పోరాటం ఆగదు. ఇంకా మీ పోరాటం ఎక్కడుంది? నిన్ను పట్టించింది కూడా మీవాడే. నీలాంటి ఓ 4-5 తప్ప అసలైన విప్లవకారులు ఎక్కడున్నారు? పచ్చ కామెర్లున్నోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీకో సంగతి తెలియదేమో, చంద్రయ్య, మహేష్ గాన్ లాంటి బట్టెబాజిగాళ్ళు మాల కన్నా మీలనే ఎక్కువ ఉన్నారు. అయినా లక్ష్యం సాధించనీకి సంఖ్య ముఖ్యం కాదు. మనం ఇలా వాదించుకోవడం వేస్ట్. నా మాట వినండి. ఏం చేయమంటావు? లొంగిపో. ఎవనికి? ప్రభుత్వానికి. ప్రభుత్వమా? కడుపు నిండా తిండి తింటున్నా
ఒక్క కష్టజీవిని చూపించు, సంతోషంగా లొంగిపోతా. మీ ప్రభుత్వాధికారులు సక్రమంగా విధులు నిర్వహించే ఒక్క ఊరునైనా చూపించు, లొంగిపోతా. అంతెందుకు, నువ్వు జీతం తప్ప ఒక్క రూపాయి కూడా అక్రమంగా నీ జేబులో వేసుకోలేదని నీ గుండె మీద చేయి వేసుకొని చెప్పు. ఇప్పుడే లొంగిపో. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో